రైట్ అండి. దాంతో పాటు బాగా ఈ మధ్య కాలంలో మనం చూస్తా ఉన్నాము. అయోధ్య దేవాలయంలో 70 సార్లు చోరీ జరిగింది 40 రోజులు అనేది మనం వార్తల్లో వింటా ఉన్నాం. మనం అక్కడి దాకా పోలేదు. సో, ఈ ఈ దాని గురించి ఏమైనా మాట్లాడతారు? ఎందుకంటే అయోధ్య రామ మందిరాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా బీజేపీ తీసుకున్నది. దేశవ్యాప్తంగా ఇంటింటికి అక్షంతలు కూడా వెళ్ళాయి. సో, చాలామంది అయోధ్య రామ మందిరానికి ఫండింగ్ చేసినోళ్ళు ఉన్నారు. అక్కడ విరాళాలు ఇచ్చినోళ్ళు ఉన్నారు. అక్కడ నగలు, నట్టలు ఇవన్నీ సమర్పించుకున్నోళ్ళు ఉన్నారు. సో, ఏం చెప్తారు ఒక కాంగ్రెస్ పార్టీ నేతగా మీరు అయోధ్య ఇప్పుడు మీద? గజనీ అనేటోడు 27 సంవత్సరాలల్లా 17 సార్లు కొల్లగొట్టిండు అని చెప్పి మనం గుడిని కొల్లగొట్టిండు అని చెప్పి మనం విన్నాం. కానీ వీళ్ళు 42 రోజులల్లా 70 సార్లు రాముల వారి గుడిని కొల్లగొట్టిరండి. గజనీని ఓవర్టేక్ చేసిరు దుర్మార్గులు. 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర మొత్తం కూడా రాముడు అయోధ్య అనేటటువంటి నినాదంతో ముందుకు పోయారు. నేను చెప్పేది ఏంటంటే ఈ బీజేపీ ఎవరైతే సూడో హిందూస్ ఉంటారో కొంతమంది కేవలం నటిస్తారు, నిజంగా భక్తి ఉండదు, నిజంగా ధర్మం పాటించుడు ఉండదు, నిజంగా సత్యవాకు అంటే నిజాలు మాట్లాడేటట్టు అలవాటు అంతకంటే ఉండదు. ఎంతసేపు ఒక ముసుగు వేసేసుకొని ధర్మం అనేటటువంటి ముసుగు వేసుకొని ప్రజలను పీడించుకొని తినేటటువంటిది తప్ప అంతకు మించి వేరే రాజకీయం ఉండనే ఉండదు. నువ్వు 40 సంవత్సరాలు ఒక నినాదం ఎత్తుకున్నటువంటిది నీ గుండెల దాకా నినాదం పోయినటువంటి ప్రతి ప్రజలు కూడా ఈరోజు రూపాయి ఇచ్చిన వాళ్ళు ఉంటారు, 11 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉంటారు, లక్షల కోట్ల వజ్ర వైడూర్యాలు ఇచ్చినటువంటి వాళ్ళు కూడా లెక్కలు లేవు. పట్టుమని 3 సంవత్సరాలు కాలే గుడి కట్టి 3 సంవత్సరాలలో కొల్లగొట్టి పడేసేసారు. ఏంది అని అంటే లేవు అంతే. ఇక కుంభమేళ జరిగినప్పుడు గల్లగురిగిలు నిండిపోతున్నాయి కాబట్టి ఈ పైసలు ఎడబెట్టాలని ఎవ్వని దోచినట్టు వాడు నింపుకొని వెళ్ళిపోయాడు. ఏంది అది వ్యవస్థన? మళ్ళీ ఈ గుడికి ట్రస్ట్ ఎవరు రండి డిక్లేర్ చేసింది? స్వయాన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో 15 మందిలో 12 మందిని ఎవరు అమిత్ షా గారు రిఫర్ చేసినట్టు మీ ఆర్ఎస్ఎస్ సోకాల్డ్ ఆర్ఎస్ఎస్ ధర్మకర్తలు అనుకుంటారా, ధర్మాన్ని కాపాడేటోళ్ళు అంటారా, జీవితాలనే త్యాగం చేయనికి అని చెప్పి బయటికి స్లోగన్స్ ఇస్తారు కదా. మరి దేవుడి వ్యవహారం వచ్చినప్పుడు ఎందుకు కనీసం గుడిని లేకపోతే రాముల వారి పేరు మీద సొమ్ముల్ని కాపాడాలనేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు నాకు ఒక డౌట్ అన్న, బయట జనరల్గా ఏదైనా తప్పు చేసిన వాళ్ళు ఏదో పాపం చేస్తే దేవుడి దగ్గరికి పోయి వేడుకుంటారు, నా పాపాలని పోవాలి నీ దగ్గరికి వచ్చినా దండం పెట్టుకుంటారు. కానీ వీళ్ళు గుళ్ళో ఉండి దేవుడి ముందు పాపాలు చేస్తారు అంటే అసలు నిజంగా అంత ఎంత ధైర్యం ఉంటుంది? నిజంగా ధర్మం మనం నమ్ముతున్నటువంటి వాడిని జనరల్గా దేవుడి సొమ్ము తింటే పురుగులు పడిపోతారని చెప్పి మనం అందరం నమ్ముతాం జనరల్గా. శ్రీశైలం ఇప్పుడు నా పేరు రామ్మోహన్ రెడ్డి, నా తాత నా భద్రాచలంలో పెట్టిండు. ఓకే, ఇప్పటి సంది ఉంటున్నటువంటిది కాదు. సో ఒక్కొక్కరి కల్చర్లా మనకి ఎవడో కొత్తగా నేర్పాల్సినటువంటి అవసరం లేదు. మనకు రక్తంలో ఉంటుంది మన ధర్మం బాగుండాలని. నిజంగా చెప్తున్నా, పార్టీలు జెండాలు కదా. న్యూస్ వినగానే పరమంతా ఏటో బాగా ఇబ్బందికరంగా అనిపించింది. ఏంద్రది ఈ దుర్మార్గులు ఇంత దాకా పోయిర్రా అంటే ప్రజల్ని పీడించుకొని తిన్నారు. అధికారం ఉంది, ఈడి దాకా ఎక్కింది, మదం ఈడి దాకా ఎక్కింది, ప్రజల్ని పీడించుకొని తిన్నారు. తర్వాత ప్రతిపక్షాలను పీడించుకొని తిన్నారు. అన్ని గుంజుకుంటారు చేస్తారు, లేకపోతే ఓటు చోరే కాదు సీట్ చోరీ దాకా పోయారు, బరి తెగించేసారు, వ్యవస్థల్ని మొత్తం కూడా చేజిక్కించుకుంటారు అని అంటే మదం మీరు దాకా పోయిందండి. కానీ ఈరోజు రాముల వారి పేరు మీద సొమ్ములు వేసుకునేటటువంటి చెప్పులు కాడికేంచి అంటే పదరక్షకులు ఉంటాయి కదా, ఆడికేంచి అన్ని వెండి బిస్కెట్ల కాడికేంచి అనుకోని మొత్తం కొల్లగొట్టినటువంటి వాళ్ళు భగవంతుని కంటే మేమే పెద్ద అనేటటువంటి అహంకారం ఇదకు పెరిగింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, పురాతన ఇప్పుడు ఆడోడో గజనీ అనేటటువంటి కాడికి మొదలు పెట్టుకుంటే చరిత్ర దేవుని జోలికి పోయినోడు బాగుపడ్డట్టు మాత్రం మనమైతే ఇన్లే. సో ఈరోజు ఏ పీక్ పాపం చేయాలో ఇక ఆ లెవెల్ ఆఫ్ పాపం కూడా బీజేపీ చేసింది. మరి ముఖ్యంగా చేయడమే కాదు, చేసినటువంటి దాని మీద మౌనంగా ఉంటున్నారు కూడా పాపంలో భాగస్వామ్యమే అవుతుంది. ఆ పాపం గురించి మీరు స్పందించకపోయినా కనీసం అది మీ మనసుని కలిసివేస్తలేదు అని అంటే ఇక మనం ఒక మాట అనేసేసుకోవచ్చు, ఆ పాపంలో వీళ్ళు కూడా భాగస్వాములు ఏం కానీ. ఎందుకంటే ఇప్పుడు గతంలో బాలరాముని వేలు పట్టుకొని మోడీ నడిపించుకుంటూ వెళ్ళినటువంటి కొన్ని ఫొటోస్ వచ్చినాయి. సో ఏఐ ద్వారా బీజేపీలు కొంత క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. సో దాని మీద చాలా కామెంట్స్ వస్తున్నాయి. అప్పుడు బాలరాముని వేలు పట్టి నడిపించిన మోడీ ఇప్పుడు ఎందుకు నడి రోడ్లో నిలువుగా దోపిడీ చేసి నిలబెట్టిన ఒక క్వశ్చన్ సోషల్ మీడియాలో వస్తున్నది. సో దీన్ని యాక్సెప్ట్ చేస్తారా మీరు, ఆ సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ని? ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎన్నికల కంటే ముంగట కూడా నేను భగవంతుడు ప్రతిరూపం అనే దాకా కూడా వెళ్ళిపోయిండు డైలాగ్. అప్పుడు ఆ ఫ్లైఓవర్ మీద ఏదో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అంటే మనిషికి మదం అహంకారం అనేటటువంటిది ఇక నాకు తిరిగేముంది అనేటటువంటి అనుకున్నప్పుడు మాత్రమే అట్లాంటిది వస్తుంది. ఎంత పెద్దోడైనా, ఎంత విజ్ఞానవంతుడైనా, లేకపోతే ఎంత యోగి అయినా, ఎంత తపస్వి అయినా, ఎంత ధార్మికంగా బతికేటటువంటి వాడైనా భగవంతుని కంటే పైన అని చెప్పి అనుకోరు, భగవంతుడితో సమానం అని చెప్పి కోరుకోరు, కళలో కూడా ఊహించుకోరు. మనందరికంటే పైన ఒక భగవంతుడు ఉంటాడని మనం అందరం మన ధర్మంలో మనం నమ్ముతాం. మనమే కాదు ఏ ధర్మంలోనైనా నమ్ముతారు. అట్లాంటిది దేవుడితోటి నేను సమానం లేకపోతే దేవుని కంటే నేను ఎక్కువ ఎవరు అనుకుంటారు? కేవలం రాక్షసులు అనుకుంటారు. అందుకనే రాక్షసులు దేవుళ్ళతో కొట్లాడారు. కానీ తర్వాత చరిత్ర ఏమైందో మనందరికీ తెలుసు.
రాక్షస స్వభావం ఏంటిది? రాక్షసులు అంటే వాడు దేవుని కంటే గొప్పల మేమే పవర్ఫుల్ అని అనుకున్న వాళ్ళం. ఈరోజు ఈ బీజేపీ వాళ్ళు అనేటోళ్ళు ఆ రాక్షసులే. నేను అందరిని అన్నా, రాముల వారిని, ఆ నినాదాన్ని, ఆ గుడిని, లేకపోతే ధర్మాన్ని, లేకపోతే మన దేశాన్ని అనేటటువంటిది ఇప్పుడు చూడు, అటు నేషన్ని దోషేసారు, ఇటు రాముల వారి డొనేషన్లని దోషేసారు. అటు దేశభక్తి లేదు, ఇటు దైవభక్తి లేదు. ఏముంది మరి నీకు? పోనీ నువ్వు 2014 ఎన్నికల కంటే ముంగట వచ్చినప్పుడు ఏమేమని చెప్పి వచ్చినావు? డాలర్ కంటే రూపాయిని మజబూత్ చేస్తా అని వచ్చినావు, ధరలు తగ్గిస్తా అని వచ్చినావు, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినావు, 100 స్మార్ట్ సిటీలు కడతా అని చెప్పి వచ్చినావు, ప్రభుత్వ రంగ సంస్థల్ని బలోపేతం చేస్తా అని చెప్పి వచ్చినావు. నేను ఇప్పుడు ఇన్ని చదువుతున్నా, ఏ ఒక్కటన్నా ఈ దేశంలో ఇప్పటివరకు జరిగిందా? ఈరోజు మనం మాట్లాడుతున్నటువంటి అంశాలు పేదోడు కొనుక్కోలేనటువంటి నిత్యావసర వస్తువుల గురించి చర్చ జరగాలి, లేకపోతే పేదోడు కొనుక్కోలేనటువంటి గ్యాస్ సిలిండర్ గురించి చర్చ జరగాలి. పెట్రోలు, డీజిల్లు, లేకపోతే గ్యాస్లు పెరుగుకుంటూ పోతా ఉన్నాయి. నీకు 4 నెలల 1550 రూపాయలు కమర్షియల్ సిలిండర్ పెరిగింది, లేకపోతే పెట్రోల్, డీజిల్ అడ్డగోలుగా పెరిగినాయి. అవునా, యుద్ధం వచ్చింది కాబట్టి పెంచిర్రు దేశం కోసం అని చెప్పి మాట్లాడారు. మరి యుద్ధం తగ్గిపోయింది, క్రూడ్ మొత్తం తగ్గిపోయింది, మరి ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ఎందుకు తగ్గియాలి? ఎందుకు అడుగుతలేం? ఎప్పుడైనా హిట్లర్ కాడ కూడా అంటే ఏముంటుండే తెలుసా? ఒక నమ్మకం, మూఢనమ్మకం, ఒక వ్యక్తి మీద నమ్మకం కాస్త మూఢనమ్మకం అయిందనుకో, ప్రతిదీ దేశభక్తి లెక్కనే కనిపిస్తుంది. కానీ అది దేశభక్త మనందరినీ పతనం చేసేటటువంటి ఒక మూఢనమ్మకమా? ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం. సో మీ మీద చాలా బాధ్యత ఉంటుంది ఈ అయోధ్య విషయంలో. సో అంటే ప్రతి ఒక్క హిందువు మీద ఉంటుంది, ప్రతి ఒక్కరి మీద ఉంటుంది, బట్ ప్రధానంగా మీ మీద ఉంటుంది. మీరు ఎటువంటి స్టాండ్ తీసుకోబోతుంది నేషనల్ స్థాయిలో మీరు అయోధ్య మీద? ఇప్పుడు మనం ప్రజలకే వదిలిపెడతాం. ఎండ్ ఆఫ్ ద డే ప్రతిపక్షం అనేటటువంటిది వాస్తవాలు కన్స్ట్రక్టివ్. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు లెక్క మనం ఉత్తగానే బటగాల్చి మీదేసేటటువంటిది ఉండదు కదా. కన్స్ట్రక్టివ్గా జరుగుతున్నటువంటి అంశాలని, వాస్తవాలని ప్రజలకు చెప్పేటటువంటి వాళ్ళు ఉండాలి. నిజమైన హిందువు ఎవడని చెప్పి నేను నమ్ముతా అంటే ధర్మం దిక్కు నిలబడేటోడు, ధైర్యంగా ఎదిరించేటోడు, వాడు ఎవరికి బెదిరేటోడు కాదు. కేవలం దేవుడు నాకు ఉండడు అనే నమ్మకంతో నేనైతే అదే సిద్ధాంతంలో బతుకుతా. సేమ్ ఈరోజు ఈ అధికార పక్షం తప్పు చేస్తుంది అని అంటే అది మేము తప్పు చేసాం, మమ్మల్ని కూడా అన్నారు. నేను అందుకని అంటున్నా, అవునా నిజంగా తప్పు చేసేపు నేను వచ్చి మేము చేయలేదని అంటే నువ్వు మమ్మల్ని అను. కానీ ఈ అధికార పక్షం తప్పుల మీద తప్పులు కాదు, పాపాలు చేసుకుంటూ పోతున్నప్పుడు నువ్వు అడగకపోతే ఏం చేస్తావు? అడుగుతున్నావు. మన నీట్ పరీక్షలు అయినాయి, నీట్ పరీక్షలకు సంబంధించిన పేపర్ లీకేజ్లు అయినాయి, పిల్లలు చచ్చిపోయినరు చాలా మంది. ఈరోజు సుమారు 3 లక్షల పైచీలకు బడ్జెట్, దాని మీద పేరెంట్స్ అందరు కలిసి, అందరిది గిట్ట కలిపితే రాహుల్ గాంధీ గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన దాని మీద అందరిది కలిపితే మన బడ్జెట్ కంటే, ఏది విద్య మీద పెట్టేటటువంటి బడ్జెట్ కంటే కూడా 3 రెట్లు ఎక్కువ. అంతటిది పేరెంట్స్ మొత్తం అప్పులు సప్పులు చేసి, మ్యాక్సిమం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, పూర్ బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళే ఉన్నారు. తీసుకొని వస్తే పరీక్షలు విఫలమయ్యాయి. మళ్ళీ పెట్టాలంటే ట్యూషన్లు అంటే ఈ పైసలను ఎడికెన్ తేవాలి? లోన్లు తీసుకొని చదివించిండ్రు, ఎడికెన్ తీసుకొని రావాలి? ఇంత జరిగితే ప్రధానమంత్రి గారు ఎందుకు స్పందించలే? నువ్వు మణిపూర్లో ఆడబిడ్డలని మొత్తం ఏంటిది వివస్త్రలను చేసేసేసి ఊరేగించుకుంటా రాక్షస క్రీడ ఈ దేశంలో జరిగినప్పుడు నువ్వు దాని మీద కూడా స్పందించలే. రాముల వారి యొక్క పేరు మీదకించి సొమ్ములు పోయినప్పుడు నువ్వు స్పందిస్తలేవు. రోడ్ల మీద 700 మంది రైతులను కాల్చి చంపినప్పుడు నువ్వు స్పందిస్తలేవు. లేకపోతే ఈరోజు పరీక్షలు లీక్ అయితే అదే మంత్రికి నువ్వు చాలా అద్భుతమైనటువంటి పని చేస్తున్నావు అని చెప్పి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తావు. ఏం సందేశం ఇస్తున్నారు మోడీ గారు మీరు? నాకు దీంట్లో ధర్మము కనిపిస్తలేదు, నాకు దీంట్లో దేశభక్తి కూడా కనిపిస్తలేదు. నేను అడుగుతుంది అయితే గింతే. ఆడు అమెరికా రాని, చైనా రాని, ఎవడన్నా రాని, నా దేశ సార్వభౌమత్వం వ్యవహారం వచ్చినప్పుడు మేము ఎవరిని వదలము అనేటటువంటి ఒక విధానం కాంగ్రెస్ పార్టీ, మన్మోహన్ సింగ్ గారు, ఇందిరాగాంధీ గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు ఉండే. కానీ ఈరోజు ట్రంప్ అనేటోడు డైరెక్ట్ చేస్తాడు, ఆ డైరెక్షన్ మీద మన కథానాయకుల లెక్క మనం మాత్రం కేవలం నటనలు చేస్తామంటే ఎట్లా? వాడు వదిలిపెట్టినటువంటి స్క్రాప్ను మొత్తం కూడా $500 మిలియన్ ఏమంటారు అగ్రిమెంట్లు నువ్వు చేసుకొని వచ్చేసి ఇక్కడ నింపుతామనంటే రేపు పొద్దున అన్ని రంగాలు కూడా ఇక్కడ కుప్పకుల్లో పోతున్నాయి. నేను ఇంటర్వ్యూలో చెప్తా ఉన్నా, రానున్నటువంటి ఎక్కువ సమయం కూడా పట్టదు. అవి గిట్ట జరిగితే నెక్స్ట్ 2-3 ఇయర్స్లో మనం ఎట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తాం తెలుసా? ముందే చైతన్యం చేసి చెప్పాల్సినటువంటి అవసరం మనకుంది. అది కూడా దేశం కోసం అన్నాం అనుకో, ఇక వానంత తెలివి తక్కువ ఇంకోటి ఉండడు. మరి కానీ మోడీ మొన్న మన్ కీ బాత్లో అనుకుంటా, నా మాట విని బంగారం కొనుగోలు తగ్గించినందుకు ధన్యవాదాలు చెప్పినట్టు. నీ మాట విన్నదే సామి, నీ పాలనకి బంగారం కొనుక్కునే పరిస్థితి లేదు జనాలకి. ఆ ధర పెరిగిపోయి వచ్చింది ఎన్నడో. బంగారం కొనే పరిస్థితి ఉందా? నేను పోయి కొనుక్కోమని ఒక 2-3 తులాలు కొనుక్కోపో అంటాను. నేను కిలోలు కూడా అన్నా కొనుక్కోగలుగుతామా మనం? పోయి కొనుక్కునే పరిస్థితి ఉందా? పో నువ్వు నాకు చెప్పు. ఏడ కొనుక్కునే పరిస్థితి కూడా ఉంచినావా నువ్వు? ఇంకా ఉన్న పైసలు పెట్రోల్ డీజిల్కి ఎట్లా సరిపోతాయి, లేకపోతే ఏమంటారు సౌదలకు ఎట్లా వస్తాయి అనేటటువంటి పరిస్థితికి వచ్చిండ్రు. మ్యాక్సిమం కాంప్రమైజ్ అయ్యారు.
ఒక లెవెల్ ఆఫ్ రెస్టారెంట్లో కనీసం తినేటోడు ఏం చేస్తుండే తెలుసా, దాని కింద లెవెల్ ఆఫ్ రెస్టారెంట్లకు వచ్చేసారు. ఒక లెవెల్ ఆఫ్ బండి కొంచెం దూరం పోయి లేకపోతే పిల్లలతో కలిసి దూరం పోతే ఓ ట్రిప్పో గిప్పో చేసుకుందాం పోయి పిల్లల్ని ఆహ్లాదంగా తిప్పుదాం అనుకునేటోళ్ళు కాంప్రమైజ్ అయిపోయారు. ధరలు పెరిగిపోయినాయి కాబట్టి బేటా కొన్ని అంశాలను మనం ఈరోజు కాంప్రమైజ్ చేసుకోవాలి అనేటటువంటి విషయానికి పోయారు. ధరలు పెరిగినాయి అనుకోండి, కాంప్రమైజ్ అయ్యేది స్టాండర్డ్స్. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఆ స్టాండర్డ్స్ కూడా ఎక్కువ ప్రభావం పడేది ఎవరికో తెలుసా, మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు, పాపం అంతకంటే కింద స్థాయిలు. మీతోళ్ళకి ఏం కాదు శ్రీశైలం, దేశం 2 భాగాలుగా పోయింది ఈరోజు. బలిసినోడు బాగా బలిసినట్టు వెళ్ళిపోయాడు, వానికి 100 రూపాయలు కాదు, నువ్వు వానికి 1000 రూపాయలు లీటర్ పెట్టినా ఇట్లా ఉత్తగా కొనేసుకుంటాడు. కానీ వీనికి 10 రూపాయలు పెంచినా వాని గుండె లబ్ డబ్ లబ్ డబ్ లబ్ అంటుంది, ఇంకో 10 వేస్తే గుండె అయిపోతుంది. ఆయన పరిస్థితి చూసేటోడు దిక్కులేడు అనేది మా వాదన. నువ్వు వాళ్ళ గురించి ఆలోచించు. 90% దేశం ఈరోజు పరిస్థితులు కాదు, వారి యొక్క అధ్వాన పరిస్థితులను మీరు చూడండి. ఆ చూసేటటువంటి పరిస్థితులలో బీజేపీ సర్కార్ లేదని నేను అంటున్నా. నువ్వు మా కాడ విమర్శలు చేస్తున్నావు కదా, మేము సిద్ధంగా ఉన్నాం. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు వేదిక మీదకించి, బీఆర్ఎస్ 10 సంవత్సరాలు, బీజేపీ 12 సంవత్సరాలు, మన ఈ 2.5 సంవత్సరాలు, ఈ 3 బేరీజ్ వేద్దాం. నువ్వు ఢిల్లీలో వచ్చింది పెడతావా, మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చింది పెడతావా, రాజస్థాన్లో పెడతావా, మధ్యప్రదేశ్ పెడతావా? ఆడ కూడా అధికారంలోకి వచ్చినావు కదా, ఢిల్లీలో వచ్చి ఏడాది అయింది కదా నువ్వు వచ్చి. ఎన్ని హామీలు నువ్వు నెరవేర్చినావో, ఎన్ని హామీలు మేము నెరవేర్చినావో బేరీజ్ చేసుకుందాం రా. నువ్వు ఇన్ని మాట్లాడేది కూడా రేపొద్దు నీ అధికారం రానికనే కదా. నువ్వు అధికారంకి వస్తే నీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఎట్లుంటుందో ఆల్రెడీ వేరే రాష్ట్రాలలో చూస్తూనే ఉన్నారు కదా. ఇంతకంటే బెటర్గా నువ్వు ఏడనన్న గిట్ట చేస్తున్నట్టుంటే మేము దేనికంటే దాన్ని సిద్ధం పో.